హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ నందిని వ్లాగ్స్. నేను మీ వాసవి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మనం బయటికి వెళ్ళి మనకు నచ్చిన ఫుడ్ అనేది తినలేకపోతున్నాం కదండి. అందుకే నేను ఈరోజు వీడియోలో మీ అందరి కోసం దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. కాజు పన్నీర్ మసాలా చేయడానికి నేను ఇక్కడ 200 గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకున్నానండి. పన్నీర్తో పాటు ఒక పావు కప్పు కాజు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని తీసుకున్నాను. వాటితో పాటుగా 3 పెద్ద టమాటాలని కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, అలాగే 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని తీసుకున్నాను. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పెరుగు, కొద్దిగా బటర్, వాటితో పాటు జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి. ఇప్పుడు కాజు పన్నీర్ మసాలాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా నేను ఉల్లిపాయను మిక్సీలో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. చూడండి, వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 2 స్పూన్స్ బటర్ వేస్తున్నాను. ఈ బటర్ అనేది మెల్ట్ అయ్యాక మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుందాం. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే చేశానండి. అది ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ పన్నీర్ని ప్యాన్లో వేసేస్తున్నాను. ఈ పన్నీర్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సి ఉంటుందండి. అప్పుడే పన్నీర్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి. కావాలంటే మీరు ఇలా కూడా వేయచ్చు, బట్ ఇలా అయితే ఇంకా బాగుంటుందని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను బటర్ యూస్ చేశానని మీరు బటర్ యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, కానీ బటర్ అయితేనే దాబా స్టైల్ టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ పన్నీర్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. పన్నీర్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి నేను వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిపోయిన అదే బటర్లో ఈ కాజును కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. కాజు కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను.
ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. ఇంతకుముందు మనం పన్నీర్ ఫ్రై చేసినప్పుడు మిగిలిపోయిన బటర్ని నేను ఈ ప్యాన్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ప్యాన్లో కొద్దిగా బటర్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేస్తున్నానండి. మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఇప్పుడు నేను ఫ్రై అవుతున్న ఈ ఆనియన్లో ఈ గ్రీన్ చిల్లీని వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని వేస్తున్నాను. ఈ టమాటో పేస్ట్ని బాగా మగ్గనివ్వాలండి. ఇది ఎంతవరకు మగ్గాలంటే ఇందులోంచి ఆయిల్ అనేది బయటికి తేలి రావాలి. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో పెరుగుని వేసాను కదా, మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్స్ చేస్తున్నాను. ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నార్మల్గా అయితే నేను వేసినంత వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ అనేది కూడా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చండి. నేను కొంచెం వాటర్ తక్కువే వేస్తాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. నార్మల్గా నేను వాటర్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అలాగే కాజుని రెండింటిని వేస్తున్నాను.
ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయి ఉండిద్ది, చూసేద్దాం రండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కసూరి మేతిని వేస్తున్నాను. ఇప్పుడు మనం కసూరి మేతి వేసాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 1 మినిట్ తర్వాత మనం దీన్ని తీసి సర్వ్ చేసేయచ్చు. మీరు కావాలంటే కొత్తిమీరకు బదులు కసూరి మేతిని కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదండి ధాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా ఎలా చేయాలో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.